చాలా చెప్పారు. మేము మిమ్మల్ని 2 సామాన్యమైన మాటలు అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు? అందరూ వాడతారు. సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి. చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా? సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా? ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి, అవునా కాదా? మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక పాయింట్లో పెట్టాలి కదా. ఆ పాయింట్ పెర్ఫెక్ట్గా ఉండాలా వద్దా? వంకర టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా? పనిచేయదు. మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి, మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం. మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా, భగవంతుడి సేవగా చేస్తున్నాం. వివాహం జరిగినా భగవత్ సేవగా, భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా, వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా? ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని, అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు, మన గురువులు, మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ని మనం అట్లా సాగిస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి? మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి? ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం. ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే, ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరి